నాకు డైరెక్షన్ మెయిన్ థింగ్ సినిమాటోగ్రఫీ నచ్చింది. గ్రాఫికల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళందరూ ఈ మూవీ ఎంజాయ్ చేస్తారు. నాకు ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు దేవి అమ్మోర్ సినిమా చూసినప్పుడు ఆ విజువల్స్ థియేటర్లో చూసినప్పుడు ఎట్లయితే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయినానో ఈ మూవీ చూసినప్పుడు అట్లా. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఇంత చిన్న బడ్జెట్లో అంత పెద్ద విజువల్ తీసిర్రు, 6 years కష్టపడ్డారు కాబట్టి దాని గురించి వచ్చిన నేనైతే సాటిస్ఫై అయినా. 3 stories నడుస్తుంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, హీరో క్యారెక్టర్. ఈ మూవీ చూసుకుంటే టోటల్ గ్రాఫిక్స్ మీద నడిచింది. అవును, ఎట్లుంది గ్రాఫిక్స్ అదే అంటున్నా, గ్రాఫికల్ వండర్ అంటున్నా. గ్రాఫిక్ మూవీ ఎవరైతే ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి బాగా నచ్చుతుంది. మంచి ఫీల్ గుడ్ మూవీ. కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు, ఫైట్స్ లేవు అలాంటి కమర్షియల్ మూవీలో ఏవైతే ఉంటాయో ఫైట్స్ అయినా సరే 3 songs అయినా సరే అవి పక్కకు పెడితే అవి కూడా బోర్ కొడుతుంటాయి. అట్లా ఆ తరగాల ఈ మూవీ మాత్రం నాకు మంచి ఫీల్ గుడ్ మూవీ. అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా రండి, మంచి ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. గామి అంటే అది ఏమంటారు ఒక దారి అని చెప్పేసి చెప్పిండు ఆయన. ఫస్ట్ గమ్యం చేరుస్తుంది అదే చెప్పేసి ఒక మీనింగ్ఫుల్ చెప్పిండు. ఆ గామి పెట్టడం కూడా మంచి సాంస్కృతిక ఊళ్ళకి వెళ్ళి తీసి పెట్టిండు. నాకైతే చాలా మంచి అనిపించింది అన్న మూవీ అయితే. గజనీ మూవీతో ఎందుకు పోలుస్తారు అన్న? గజనీ వేరు, అది ఇది వేరు. గజనీ అసలు అది వేరే జానర్, ఇది వేరే జానర్. యానిమల్స్ అంటే ఒక లైన్ లాస్ట్ ఒక 10 minutes ఉంటుంది. లాస్ట్ 20-25 minutes మాత్రం మిమ్మల్ని ట్విస్ట్ తోటి ఇక చంపేస్తాడు డైరెక్టర్. ఫస్ట్ నుంచి చూసిన సినిమా ఒక లెక్క ఉంటుంది, 20 minutes లాస్ట్ 20 minutes వేరేలే ఉంటుంది. థ్యాంక్ యూ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ అన్న. ఫైట్స్ అంటే ఒక లైన్ తోటి ఉంటుంది. ఆయన ఏదైతే స్ట్రగుల్ అవుతుంటాడో ఒక గమ్యాన్ని చేరడము అదొక స్ట్రగుల్ చూపిస్తుంటాడు. ఫైట్స్ అయితే ఏముండదు దీంట్లో. మనకు మధ్యలో ఏమంటారు కొంచెం హారర్ జానర్ ఫీలింగ్స్ లాగా అనిపిస్తుంటుంది. విశ్వక్సేన్ గారు అఘోర క్యారెక్టర్ లాగానే ఉన్నాను. నాకైతే అఘోర వాళ్ళు ఎట్లుంటారో నాకు అట్లా అనిపించింది. ఆయనకు ఒక ప్రాబ్లం ఉంటుంది, ఇది రివీల్ చేస్తే స్పాయిలర్ అయితే ఏదైతే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని దాని తర్వాత బయటకు వెళ్తాం మనము. నాకైతే మంచి అనిపించింది. సైకలాజికల్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ట్విస్ట్లు ఉంటాయి, ఒక మామూలు సాంగ్స్ ఉంటాయి, దేవుని పాటలు వస్తుంటాయి మధ్యలో. అది కూడా గూస్ బంద్ తెప్పిస్తుంటాయి. శివుని పాటలు మాత్రం వస్తుంటాయి, అసలు వేరే లెవెల్ అన్న. ఇన్వెస్టిగేషన్ అట్లా ఏముండదు. ఇన్వెస్టిగేషన్ అంటే ఆయన ఒక హిమాలయస్కి పర్వతానికి వెళ్ళాలని అనుకుంటాడు. అది వెళ్ళే ఏమంటారు మధ్యలో ఆయనకి ఏ ప్రాబ్లం వచ్చిందో అవి చూపిస్తుంటారు అంతే. ఈ మూవీ వల్ల ప్రజలకి అంటే పీపుల్స్కి ఫ్యాన్స్ కానీ ఏమన్నా మెసేజ్ అంటే జస్ట్ దేవుని భక్తి ఉంటుంది. ఇప్పుడు భక్తి ఉంటే ఆ నమ్మకం ఉంటే సక్సెస్ అవుతారు. అదే ఉంది గామి అంటే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అన్న. విజువల్ వండర్, ఫీల్ గుడ్ మూవీ వితౌట్ ఎనీ ఏమంటారు అది ఉంటుంది ఐటమ్ సాంగ్స్ అయినా ఏవైతే వల్గర్ సీన్స్ ఉంటాయో అవి ఏం లేకుండా మంచి ఫ్యామిలీతో వచ్చి చూడేదగ్గ సినిమా. ఫుల్ కంటెంట్. థ్యాంక్ యూ. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ మన హాలీవుడ్లో వచ్చింది అని పోయి మనం థియేటర్లో పోయి చూస్తాం. మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి మూవీ వచ్చింది, మనం పోయి ఎంకరేజ్ చేయాలి దాన్ని. ఓకే, ఇది ఎక్స్పెరిమెంట్ మూవీ. డెఫినెట్లీ కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. స్టార్టింగ్లో నాకు కూడా అనిపించింది, కూర్చున్నప్పుడు ఏంది కొంచెం స్టోరీ స్లోగా వెళ్తుందేమో అనుకున్న ఫీలింగ్ వచ్చింది. కానీ వెన్ దే స్టార్టెడ్ ప్యారలల్ స్టోరీస్ చెప్పడం బిల్డ్ చేశారో అప్పుడు ఇంట్రెస్టింగ్ అవుతా పోయింది. బాగా మీరు హాలీవుడ్ మూవీస్ చూస్తే గెస్ చేయగలరు స్టోరీని, బట్ ఎండింగ్ ఈజ్ సర్ప్రైజింగ్ టోటలీ. ఐ రియలీ లవ్డ్ ఇట్ మూవీ. విజువల్స్ క్రేజీ బ్రో. అసలు అంత తక్కువ బడ్జెట్లో అంత విజువల్స్. అప్సెట్ ఎందుకు అవ్వాలి? టు బి ఫ్రాంక్, విశ్వక్సేన్ డిఫరెంట్ జానర్ తీసుకున్నారని మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి. ప్రతిసారి మాస్ అంటే కాదు, కమర్షియల్ అంటే కాదు, డిఫరెంట్ జానర్స్ వస్తేనే బాగుంటుంది. టీఎఫ్ఐ కూడా అంటే ఆయన చెప్పినట్టే ఫస్ట్ నుంచి ఫిల్మ్ తెలుగు ఫిల్మ్ని రిప్రజెంట్ చేస్తుంది పాన్ ఇండియా లెవెల్లో అన్నట్టు. ట్రూ చేస్తుంది డెఫినెట్లీ. డిఫరెంట్ మూవీ. 5 years కష్టపడి తీశారని చెప్పి విజువల్ పరంగా కానీ చూస్తున్నప్పుడు ఆ కష్టం కనిపించింది. డెఫినెట్లీ కనిపించింది. యాక్చువల్లీ ఆ డైరెక్టర్ ఉన్న జీల్ తెలుస్తుంది. 5 years ఆ మూవీని లాక్కుంటూ పోయారు. యాక్టర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ 5 years డెడికేటెడ్గా డైరెక్టర్ మూవీని తీసుకోవడం గ్రేట్ అండి. ఎవ్రీథింగ్, విజువల్స్ నుంచి, విఎఫ్ఎక్స్ నుంచి, మ్యూజిక్ నుంచి. చెప్పింది ఏంటంటే చాలా లాగ్ అనిపిస్తుంది. ఆబ్వియస్లీ డిఫరెంట్ జోనర్ మూవీ, మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. మీరు ఏదో కమర్షియల్ మూవీ లాగా పోయి ఏంది సినిమా స్టార్టింగ్లో కొంచెం బోరింగ్ ఉందని అంటే అది కాదు, అట్లా కాదు. ఈ మూవీ డిఫరెంట్ జోనర్. మీరు అట్లనే చూసి ఆడియన్స్ చూస్తే నచ్చుతుంది మీకు. డెఫినెట్లీ యాక్టింగ్కి అవార్డ్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నేను చెప్పడం మర్చిపోయాను. బీజిఎం ఇస్ అబ్సల్యూట్లీ క్రేజీ బీజిఎం. I mean, I don't have any words to say.
హాలీవుడ్ లెవెల్లోనే ఉంది మ్యూజిక్ కూడా నేను ఎప్పుడు హాలీవుడ్ లెవెలే ఎందుకంటే ఆ జోనర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, అందుకనే హాలీవుడ్ అంటాను. అలా అని చెప్పి మనం అంత బడ్జెట్లో తీయలేదు మూవీ, కానీ తక్కువ బడ్జెట్లో వెరీ గుడ్ టేకింగ్. యాక్చువల్లీ 3 క్యారెక్టర్స్ ఉన్నాయండి మెయిన్గా. విశ్వక్సేన్ గారిది చిన్న పాప ఉండే కదా, ఆమె పేరు నేను మర్చిపోయాను, సారీ ఫర్ దాట్. ఇంకో తుంబాడ్లో యాక్ట్ చేసిన ఒక పర్సన్ ఉన్నారు. ఆ మూవ్ క్యారెక్టర్స్లోనే మూవీ మొత్తం రివాల్వ్ అవుతుంది. ఆ 3 క్యారెక్టర్స్ని ఎలా కలిపారు అనేదే మూవీ యాక్చువల్లీ. చాలా బాగా లాస్ట్లో మీరు బాగా చూస్తే యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ది మూవీ బేసిక్గా. మీరు యాక్చువల్లీ ఫోన్లో మధ్యలో చూసారనుకోండి, కొన్ని షార్ట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి అట్లా. అవన్నీ మీరు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తే యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ది. లేదండి, ఏముండదు యాక్చువల్గా. ట్రూ ఇది నేను చెప్పేది. హాలీవుడ్లో మనము మూవీని అబ్రప్ట్గా ఎండ్ చేస్తారు, చూస్తారా అని, అలానే ఈ మూవీ కూడా అబ్రప్ట్గానే ఎండ్ చేస్తారు. ఓకే, ఎడిటింగ్ కట్స్ కూడా అలానే ఉంటాయి. సో అది నేను రేటింగ్ ఇవ్వలేనండి ఈ జానర్. ఐఎమ్ నాట్ ది గుడ్ గై టు గివ్ ఎ రేటింగ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ, అది చెప్పగలను. నార్మల్గా మీరు 5కి అనుకుంటే 3+ ఉంటుంది, కానీ తక్కువైతే ఉండదు.